టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ ప్రఖ్యాత దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29 గత ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ దానితో పెద్ద సక్సెస్ అయితే అందుకున్నారు. దాని అనంతరం భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్లో నిర్మితమవుతున్న SSMB29 మూవీపై మహేష్ గారి ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ లవర్స్ అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా యొక్క షెడ్యూల్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్రాండ్గా ప్రారంభమైంది. అనంతరం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దీని యొక్క రెండో షెడ్యూల్ జరిపారు. అతి త్వరలో మూడో షెడ్యూల్ని హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిపి అనంతరం కెన్యా, బల్గేరియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లోని గ్రాండ్ లొకేషన్స్లో చిత్రీకరించున్నారట. అలానే గీతా ఆర్ట్స్ అలానే ముఖ్యంగా ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ నిర్మిస్తుండగా ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకోనుందని, అతి త్వరలో ఈ సినిమా యొక్క ప్రతిష్టాత్మకమైన అనౌన్స్మెంట్ అప్డేట్ని ఒక గ్లిమ్స్ టీజర్ ద్వారా అందించేందుకు జక్కన్ అండ్ టీమ్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని తన పాత్ర కోసం మహేష్ బాబు బల్క్ బాడీతో పాటు భారీగా క్రాప్ మరియు గడ్డం పెంచిన విషయం తెలిసిందే. ఆయన పాత్ర ఈ సినిమాలో నెవర్ బిఫోర్ మరియు నెవర్ అగైన్లా ఉంటుందట. 2027లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. విషయం ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్తో త్వరలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఒక సినిమా చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ముఖ్యంగా గతంలోనే పలు సందర్భాల్లో ఆమె సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని, అయితే SSMB29 అనంతరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందనేది పలువురు మహేష్ బాబు గారి అభిమానుల యొక్క సూచన. మరి అది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.